విజయవాడలో ప్రత్యేక హోదా కావాలంటూ విద్యార్థి జేఏసీ నేతలు బీజేపీ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే బీజేపీ కార్యాలయం దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో విద్యార్థి జేఏసీ నేతలపై దాడికి దిగిన దృశ్యాలు సాక్షి ఎక్స్క్లూజివ్గా ప్రసారం చేస్తోంది. అసలు ఎందుకు జరిగింది ఇలా, అసలు అక్కడ పరిస్థితి ఏంటో మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, చెప్పండి, అసలు ఎందుకు దాడికి దిగారు బీజేపీ నేతలు? క్రాంతి, కొద్దిసేపటి క్రితం బీజేపీ కార్యాలయం వద్ద విద్యార్థి జేఏసీ నేతలు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో భాగంగా మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు వారు యత్నించారు. మోడీ దిష్టిబొమ్మ దగ్ధానికి చేస్తారా అంటూ వారిని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయకుండా అడ్డుకోవడమే కాకుండా ఎవరైతే విద్యార్థులు అక్కడ ఉన్నారు, ధర్నాలో పాల్గొన్నారు, వారందరిపైన కూడా భౌతిక దాడి చేశారు. చితక బాధటంతో విద్యార్థులు కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. విద్యార్థులు మొత్తం కూడా ఒకటే చెప్తున్నారు, ప్రత్యేక హోదా వస్తేనే తమ జీవితాలు బాగుంటాయి, విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది, మాకు ఉద్యోగాలు సైతం వస్తాయి అని చెప్పి వీరంతా కూడా ముక్తకంఠంలో చెప్తున్న పరిస్థితి. అయినా సరే ప్రధాని మోడీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మాత్రం విస్మరించారు. ప్రత్యేక హోదా మీద మాత్రం వీడు మాట్లాడడం లేదని చెప్పి వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తే మోడీ దిష్టిబొమ్మకు బీజేపీ కార్యాలయం ముందే దగ్ధం చేసేందుకు వాళ్ళు యత్నించారు. దీన్ని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు దాంతటితో ఆగకుండా విద్యార్థుల పైన తీవ్రంగా దాడికి కూడా చేసిన పరిస్థితి. అయితే విద్యార్థులు మాత్రం ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము సామరస్యపూర్వకంగా ధర్నా చేసేందుకు ప్రయత్నిస్తే మాపై భౌతిక దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన నిరసనలు వ్యక్తం చేస్తామని చెప్పి కూడా విద్యార్థులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్రాంతి, లక్ష్మి, అంటే దాడి చేయడమే కాకుండా కాళ్లతో కూడా తంతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. చాలా దారుణంగా దాడి చేశారు. విచక్షణ రహితంగా వాళ్ళని కొడుతున్న దృశ్యాలు కూడా మన దగ్గర ఉన్నాయి. మరి పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? దీనిపై బీజేపీ నేతలు ఏమంటున్నారు? అయితే బీజేపీ నేతలు మాత్రం దీని మీద ఇప్పటి వరకు కూడా మాట్లాడలేదు. వాళ్ళంతా కూడా దీన్ని సమర్థించుకునే విధంగానే ఉన్నారు. కార్యకర్తలు విద్యార్థులందరినీ కూడా కాళ్ళతో భౌతిక దాడి చేసినప్పటికీ కూడా అప్పటికి ఆ ఘటనా స్థలంలోకి అప్పటికి పోలీసులు రాలేదు. ఘటన అంతా జరిగిన తర్వాత పోలీసులు వచ్చారు. అయినా సరే విద్యార్థులను మాత్రం అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, కానీ వారిపై దాడి చేసిన బీజేపీ కార్యకర్తలను మాత్రం వారు అరెస్ట్ చేయలేదు. దీనిపై కూడా విద్యార్థుల సంఘాలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయాలని చెప్పి కూడా విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. వాళ్ళు బీజేపీ కార్యకర్తలకు రౌడీల్లా రెచ్చిపోయి విద్యార్థులను కూడా చూడకుండా ఎట్లా చితకబాదిన దృశ్యాలు మనకి సాక్షి ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది. మొత్తానికి చూసినట్లయితే విద్యార్థులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ ఉద్యమాలు మాత్రం ఏమాత్రం కూడా ఆగము. ప్రత్యేక హోదా మీద మోడీ ఇప్పటికైనా సరే ప్రకటన చేయాలి, అప్పటి వరకు కూడా తమ ఉద్యమాలు నిరసనలు పెద్ద ఎత్తున తెలుపుతూనే ఉంటామని చెప్పి విద్యార్థి సంఘాల నేతలంతా కూడా చెప్తున్నారు. ఈ రోజు బీజేపీ కార్యకర్తలు చేసినటువంటి ఈ తీరును ఖండిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేసేందుకు విద్యార్థి సంఘాలంతా కూడా సిద్ధమవుతున్నారు. కాంతి, పోలీసులు ఏమంటున్నారు? మరి ఎవరి మీద కేసెస్ ఏమైనా నమోదయ్యాయా? ప్రస్తుతానికైతే ఈ ఘటనపైన కేసులు అయితే పోలీసులు ఏమీ నమోదు చేయలేదు. విద్యార్థులు అక్కడ ధర్నా చేసి దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన విద్యార్థులు మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే విద్యార్థులు పోలీసులు అదుపులో ఉన్నారు. బీజేపీ కార్యకర్తలను మాత్రం చితకబాదిన కార్యకర్తలను మాత్రం వాళ్ళు కనీసం అరెస్ట్ కూడా చేయకపోవడాన్ని విద్యార్థి సంఘాల నేతలు కూడా ఖండిస్తున్నాయి. మేము సామరస్యపూర్వకంగా ప్రత్యేక హోదా కావాలి, తమ హక్కు కోసం మేము ఉద్యమించాము, దానికి తప్పుబట్టి ఏముంది అని చెప్పి కూడా వాళ్ళంతా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. క్రాంతి, ఓకే లక్ష్మి, ఇంకా మరి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది విద్యార్థుల సంఘాలది? విద్యార్థి సంఘాలు మాత్రం ఈ ఘటన పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల రాష్ట్ర విభజన సమయంలోనే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రధాని మోడీ గాని ముఖ్యమంత్రి చంద్రబాబు గాని హామీలు గుప్పించారు. చివరికి ప్రధాని మోడీ మాట తప్పినా ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించకపోవడాన్ని కూడా విద్యార్థి సంఘాలంతా కూడా తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఇప్పటికైనా సరే ప్రధాని మోడీ మీద ఏపీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి, మంత్రులు సైతం ప్రధాని మోడీని మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి కూడా వీరంతా కోరుకుంటున్నారు. ఇప్పుడు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు
చేయడానికి కూడా వీళ్ళు వెనకాడమని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై కూడా వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు గాని, ఉపాధి అవకాశాలు గాని, రాయితీలు గాని వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పుడు మాత్రమే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చి రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా సరే రాజకీయాల పార్టీలన్నీ కూడా ప్రత్యేక హోదా మేము ఉద్యమాలు చేపట్టాలని చెప్పి కూడా వీరంతా కూడా ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపటి నుంచి తమ ఉద్యమాలు కూడా ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాలు ఎప్పటికే చెప్పారు. క్రాంతి. ఓకే లక్ష్మి.